కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టి కోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. కాకినాడ రూరల్ జనాలను మభ్యపెట్టడం ఎలా అనే పుస్తకం చంద్రబాబు రాస్తే ఎక్కువ అమ్ముడు పోతాయని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట ఆయన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ తరాలు మారుతున్నాయి, ప్రపంచం ముందుకు పోతుంది, కానీ చంద్రబాబులో ఆయన కూటమిలో మార్పు రాదన్నారు. 100% అల్లు అర్జున్ని అరెస్టు కుట్రపూరితం, ఖచ్చితంగా కక్ష సాధింపు చర్య అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం సంచలన సంఘటనలు సృష్టిస్తుందన్నారు. ప్రణాళికలు రూపకల్పనలు చేయటం కాదు, అమలు చేసే విధానం చూడాలన్నారు. మెకెన్సీ అనే ఒక సంస్థకి ఇచ్చి ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్నే విజన్ అని చెప్పిన వాళ్ళు 2047 డాక్యుమెంట్ కూడా ఎవరితో తయారు చేయించారో తెలుసా? చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉండే కొంతమంది రిటైర్డ్ అధికారుల NGOతో తయారు చేయించి దాన్నే మీరు విజన్ అంటున్నారు తప్ప కనీసం ప్రజల మధ్యకి వెళ్ళి అన్ని జిల్లాల్లోని మీటింగ్లు పెట్టి మేధావులతోని అఖిల పక్షాలతోని సమావేశమై యూనివర్సిటీలో చర్చకు పెట్టి అసలు 2047కి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు, అసలు మన లక్ష్యాలు ఏంటి, ఆ లక్ష్యాలు చేరుకోవడానికి ప్రభుత్వం చేయాల్సిందేంటని ఒక్క మీటింగ్ మీరు పెట్టారని అడుగుతున్నాను. నేను ప్రజా భాగస్వామ్యం లేని విజన్ చంద్రబాబుదని నేను చాలా గట్టిగా చెప్తున్నా. ఏది మీ డాక్యుమెంట్ని ఎక్కడ డిస్కషన్ పెట్టారో చెప్పండి, ఎవరు దీంట్లో స్టేక్ హోల్డర్స్ చెప్పండి. ఈ రాష్ట్రంలో నిపుణులు లేరా? ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్న మేధావులు లేరా? ఎవరినైనా భాగస్వామ్యం చేశారా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మీకు గుర్తుంటే ఏమిటి చంద్రబాబు నాయుడు విజన్ అంటే, ఆయన అధికారంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేశాడు. అందులో మన కాకినాడలోని గోదావరి ఫెర్టిలైజర్స్ ఒకటి, తెలంగాణలో నిజాం షుగర్స్ ఒకటి. ఆ క్రమంలోనే కదా విద్యుత్ రేట్లు పెంచడం, అడిగినోడికి సంఖ్యలు వేయడం, రైతుల మీద కాల్పులు జరిపించడం. అప్పుడే ఈయనకి కమ్యూనిస్ట్ పార్టీలు వరల్డ్ బ్యాంక్ జీతగాడని ఒక బిరుదిచ్చాయి. ఈరోజు మళ్ళీ వచ్చి నా అంత విజనరీ లేదని చెప్పి ఆయన మళ్ళీ చెప్తా ఉంటే ఏం చేయాలో మనకు అర్థం కాదు. నేను అడుగుతున్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఒక్క ఫిషింగ్ హార్బర్ అన్న కట్టారా? ఒక కొత్త పోర్ట్ అన్న తెచ్చారా? తెచ్చిన ఒక్క పోర్టు కాకినాడ పోర్ట్లో, సీపోర్ట్లో ADB రుణం తీసుకొచ్చి కట్టినట్టే కట్టి తనకు కావాల్సిన వాళ్ళకి దారాదత్తం చేయలేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే అందులో 5 కంప్లీట్ అయితే వాటిని ప్రైవేటు పరం చేయడానికి మీరు పన్నాగాలు పన్నట్లేదా అని అడుగుతున్నాను నేను. అంటే అదా విజన్ అంటే? ఆయన విజన్ ఎలా ఉంటుందంటే, మాకు మెడికల్ సీట్లు అక్కర్లేదని చెప్పి ఒక లెటర్ని
రాసి ఆ సీట్లు కూడా వద్దని చెప్పి ఎన్ఎంసీకి లెటర్ రాసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. దాన్ని విజన్ అంటారా? సిద్ధంగా ఉన్న మెడికల్ కాలేజీలో సీట్లు మాకు అక్కర్లేదని కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు నాయుడు గారి విజనా? లేదు ఈ రాష్ట్రంలో వైద్య విద్య బలపడాలని 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి విజనా? చెప్పండి, మీరే చెప్పండి. ఏది విజనం? గ్రామ స్థాయిలో పరిపాలన, క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లాలనే ఉద్దేశంతో వాలంటీర్ల వ్యవస్థని, సచివాలయ వ్యవస్థల్ని తీసుకొస్తే వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేసిన చంద్రబాబు నాయుడు గారిది ఎలాంటి విజన్ అని అడుగుతున్నాను నేను. ఏది విజన్ అంటే? చాలా ఆశ్చర్యంగా ఉంది. కొన్ని వింటూ ఉంటే, చూస్తూ ఉంటే. కానీ మనకు పట్టిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని, సోషల్ మీడియా యాక్టివిస్టులనేమో మీరు రిమాండ్ల మీద రిమాండ్లు పంపిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే వాళ్ళని, వైఎస్ఆర్ పార్టీ నాయకులని మాత్రం ఎవడైనా ఏ కామెంట్ అన్నా చేయొచ్చు, సోషల్ మీడియాలో ఎంత బురదన్నా చల్లొచ్చు, వాళ్ళ మీద ఏగ వాళ్ళదా? తప్పుడు కేసులు పెడతారా? రిమాండ్లు పంపిస్తారా? రూల్ ఆఫ్ లా అందరికీ ఒకేలా ఉంటే దీన్ని ఏమంటారు? అసలు కనీసం కేసులు పెట్టడానికే భయపడిపోయి మీ కూటమి ప్రభుత్వంలోని నాయకులు, కార్యకర్తలు తప్పు చేస్తే మీరు గట్టిగా యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో కాపాడుకుంటూ ఎంతకాలం ఇలా మీ స్టేజీల మీద మీ మాటలకి, క్షేత్రస్థాయిలో మీ చేతలకి పొంతనే లేకుండా ఇంకా చాలా మీరేం మాట్లాడుకుంటూ అబ్బా బ్రహ్మాండంగా ఉచిత ఇసుక ఇస్తున్నామని, ఇసుకే ఉచితం అని పేరు పెట్టారు తప్ప అదేం ఉచితంగా ఇవ్వట్లే. మిమ్మల్ని మీరే మభ్య పెట్టుకుని ఎంతకాలం ఈ విధంగా గడుపుతారని అడుగుతున్నా. ఇంకో ముఖ్యమైన విషయం, నిన్నటి నుంచి మొన్నటి నుంచి రాష్ట్రాన్ని ఊపేస్తుంది, ఈ దేశంలోనే పెద్ద చర్చనీయాంశం అయిపోయింది పుష్ప 2. మా మిత్రుడు చెప్తున్నట్టుగా ఇప్పుడు పుష్ప 3 నిన్నటి నుంచి 100% నిన్న జరిగిన అల్లు అర్జున్ గారి అరెస్ట్ అనేది ఉద్దేశపూర్వకంగా జరిగిన కక్ష సాధింపులాగే కనిపిస్తుంది. దీంట్లో ఏమి సందేహం లేదు. శుక్రవారం నాడు ఆయన అరెస్ట్ చేసి జైలు పంపితే కనీసం సోమవారం వరకు బెయిల్ రాకుండా 3-4 రోజులన్నా జైల్లో ఉంచాలని కుట్రే కదా దీంట్లో కనిపిస్తుంది. ఆయన ఒక థియేటర్కి సినిమాకి వెళ్ళారు. ఆ థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగితే ఒక మహిళ, చాలా దురదృష్టవశాత్తు ఒక పేద దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఒక చిన్న బాబు శవబతుల మధ్య ఉన్నాడు. దయనీయమైన సంఘటన, ఏ ఒక్కరైనా ఖండించాల్సిందే. దీంట్లో అసలు సెకండ్ థాట్ లేదు. కానీ ఆ సంఘటనకి బాధ్యుడు ఒక అల్లు అర్జున్ గారేనా? మీ ప్రభుత్వ వైఫల్యం లేదా? మీ పోలీసు వైఫల్యం లేదా? పెద్ద ఎత్తున జనం గుమ్మికూడిన దగ్గర మీరెందుకు నియంత్రించలేకపోయారు? అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మీద ఉన్న శ్రద్ధ మీ యంత్రాంగం వైఫల్యాన్ని ఎండగట్టే విషయంలో కానీ, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో కానీ ఎందుకు లేదని నేను అడుగుతున్నా. ఖచ్చితంగా ఇది కక్ష సాధింపుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో గతం నుంచి చూసుకుంటే చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. తొక్కిసలాట్లో జరిగిన ఇన్సిడెంట్లు, దాంట్లో ప్రాణాలు కోల్పోయిన ఇన్సిడెంట్లు చాలా బాధాకరం. మనమే చాలాసార్లు గుండె తరుక్కుపోయిన ఇన్సిడెంట్లు చూసాం. వాళ్ళ మీద ఇదే విధంగా అరెస్టులు చేస్తుంటే ఓకే, ఇది నిజం కాబోలు, ఇదే చట్టమేమో అనుకోవచ్చు. కానీ తొక్కిసలాట మరణాలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం, తెలంగాణలో ఒక చట్టం అమలవుతుంటుంది. మీకు తెలుసు, మన రాజమండ్రిలో 2015 పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కుటుంబ సమేతంగా వచ్చి స్నానం చేసేటప్పుడు అదే రేవులో, అదే స్నానాల ఘాట్లో
తొక్కి స్లాట్లో 28 మందో 27 మందో చనిపోయారు. 27 మంది, ఒక 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. కనీసం తప్పు జరిగింది నా వల్ల అనే పశ్చాత్తాపాన్ని కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వెల్లడించలేదు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. నేను అడుగుతా ఉన్నా, మీకు అందరికీ గుర్తుంటే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఆ మోజులో పడి ఆ రోజుల్లో ప్రపంచంలో ప్రముఖుల ప్రశంసలు కావాలనే ఆలోచనతో నేను సీఎంను కాదు సీఈఓనని ప్రకటించుకున్నాడా లేదా? అప్పట్లో ఈ డాక్యుమెంట్స్, మెకన్సీ చేసిన డాక్యుమెంట్ని వేది చూస్తే మన్బాయిట్ అని ఒక ఆయన చెప్పాడు దీన్ని. మెకన్సీ స్కీమ్ విజన్ 2020 ఈజ్ వన్ ఆఫ్ దోస్ డాక్యుమెంట్స్ whose summary says one thing and whose contents quite another. It begins, for example, by insisting that education and healthcare must be made available to everyone. Only later do you discover that the states, hospitals and universities be privatized and funded by user charges. ఇది ఆయన విజన్. ఏంటంట, అన్ని ప్రైవేట్ పరం చేసి యూజర్ ఛార్జీలు పెట్టమన్నాడు. దేంట్లో? విద్యలోని, వైద్యంలోని. 2020లో డాక్యుమెంట్లో అది. 2020 డాక్యుమెంట్లో ఏం చెప్పాడు? 98లో తీసుకొచ్చిన డాక్యుమెంట్లో విద్య, వైద్యానికి యూజర్ ఛార్జెస్ వసూలు చేయాలని చెప్పాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి పేదలకి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందుబాటులో తీసుకొచ్చారు. దాన్ని విజన్ అంటారా? దీన్ని విజన్ అంటారా? విద్యకు కూడా యూజర్ ఛార్జీలు వసూలు చేయాలనే ఆ మెకన్సీ రిపోర్ట్ని 2022 విజన్ అనుకుని చంకలు గుద్దుకునే నాయకులు ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకం గురించి ఎందుకు ఆ డాక్యుమెంట్లో ప్రస్తావించలేదు? పేదలకి వైద్యాన్ని అందుబాటులో తీసుకురావాలని ఎందుకు అనుకోలేదు అని నేను ప్రశ్నిస్తున్నా. మీకు ఏం చేసినా అది గొప్పని కీర్తించే మీడియా ఉండడం అదృష్టం అని నేను పదే పదే చెప్తూ ఉంటా. అది కదా మిమ్మల్ని రక్షిస్తుంది ఇవాళ వరకు. అది కదా మీరు ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడడానికి, ఇన్ని వేసిన వేషాలు వేయడానికి కారణం. చాలా చిత్రంగా ఉంది. అసలు పేదవాడిని ఏ విధంగా అత్యవసరాలకి సంబంధించి మనం ఆదుకోవాలనే ఆలోచన మానేసి చెప్పిందే చెప్పి దాని ఒక సామెత ఉంది కదా, కొత్త సీసాలో పాత సారా అని. అలా మళ్ళీ కొత్త డాక్యుమెంటు, దానికి ఒక మీటింగు, వాళ్ళకి వాళ్ళే పొగుడుకోవడం, వాళ్ళకి వాళ్ళే భుజకీర్తులు తగిలించుకోవడం. చాలా చిత్రం ఏంటంటే 2095 2004 మధ్య, లేదంటే 2014-19 మధ్య ఇదే విధంగా డాక్యుమెంట్లు ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళకి వాటి అతిగతి లేదనే విషయాన్ని గమనించారా అని అడుగుతున్నాను. విజన్ 2047 అని మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ రిలీజ్ చేసే ముందు అసలు అప్పట్లో మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ పరిస్థితి ఏంటి, దాంట్లో ఏమైనా 4 పాయింట్లన్నా మనం అమలు చేసామని చూసారా అని అడుగుతున్నాను. అది అడగలే. 2-3 ముఖ్యమైన విషయాలు మనందరం పంచుకుందామని చెప్పి ఉద్దేశంతో మీతో మాట్లాడుతూ ఉన్నా. మీకు తెలిసి ఇప్పుడు 2-3 హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి. ఒకటి, సెల్ఫ్ డిక్లేర్డ్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు. నేను విజనరీని, నేను భవిష్యత్తుని బ్రహ్మాండంగా చూడగలుగుతానని తనకు తాను చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అని ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. 2-3 రోజుల నుంచి మీడియాలో అంతా హల్చల్ చేస్తూ ఉన్నారు. చాలా ఆశ్చర్యం. జనాల్ని మభ్య పెట్టడం ఎలా అని కానీ ఈయన ఒక పుస్తకం రాస్తే ఈ ప్రపంచంలో అత్యధికంగా సేల్ అయ్యే పుస్తకం అవుతుంది. జనాలకి ఏం కావాలని కనుక అక్కర్లేదు.
కానీ వాళ్ళని మభ్య పెట్టడంలో మాత్రం ఆయనకున్న స్కిల్స్ ఎవరికి లేవు. 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 2047 విజన్ 2047 అంటుంటే ఈ మాటలు ఎక్కడో విన్నట్టున్నాయి కదా మనకి అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే విజన్ 2022 విజన్ 2029 రెండు కూడా కనిపిస్తాయి. విజన్ 2020 అప్పట్లో కమ్యూనిస్టులు ఈ విజన్ 2020 చూసి విజన్ 2020 చంద్రబాబు 420 అని ఒక నినాదం కూడా చేసేవారు. పూర్వం గుర్తొస్తాయి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే. అప్పటి నుంచి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి విజన్లో పెద్ద ఏం తేడా రాదు. ఆ రోజు ఏమైతే ఆలోచించాడో అదే ఆలోచనలు ఇవాళ కూడా ఉన్నాయి. తరాలు మారుతున్నాయి, టెక్నాలజీ మారుతోంది, ప్రపంచం పరిగెడుతుంది, కానీ ఆయన విజన్లో పెద్దగా మార్పు రాలేదు. మళ్ళీ ఇప్పుడు 2047 అని చెప్పి మళ్ళీ కొత్త రాగాన్ని తీస్తే ఆ కూటమి భాగస్వాములందరూ కూడా తప్పెట్లు తాళాలు పట్టుకుని అసలు ఈయన గొప్ప నాయకుడు, 100 ఏళ్ళు జీవించి ఉండాలి, 100 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ఒక్కసారి 2047 గురించి మాట్లాడేటప్పుడు అసలు 2024లో ప్రజలు మళ్ళీ అధికారం ఇస్తే మనం ఎలా పరిపాలన చేస్తున్నాం అనేది ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఒకసారి సమీక్షించుకున్నారా? అసలు ప్రజలకి తక్షణ అవసరాలు ఏంటి? ప్రజలకి మనం వాళ్ళు కోరుకున్నట్టుగా సేవలు అందించగలుగుతున్నామా ఈ ప్రభుత్వంలో అని ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా? 2020లో ఏ మాటలు చెప్పారో 2020కి చేస్తామని ఏ మాటలు చెప్పారో 2047కి చేస్తారని అదే మాటలు చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పరిపాలన చేసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడే కదా. కానీ ఇవాళకి తాగునీళ్ళు లేని గ్రామాలు, ఇవాళకి పంచాయతీ కార్యాలయాలు లేని గ్రామాలు, ఇవాళకి వైద్య సేవలు అందని గ్రామాలు, ఇవాళకి రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు, ఈ రోజుకి కరెంటు ముఖం తెలియని గ్రామాలు ఉన్నాయంటే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు అనిపించట్లేదా అని అడుగుతున్నాను. ఇది ఎలాంటి విజన్? ఇది కనీస అవసరాలు తీర్చడం అనే విజనే లేకుండా ఎక్కడో సుదీర తీరాల్లో ఎండమావుల్ని చూసినట్టుగా తను ఒక భ్రమని సృష్టించి దాన్ని ప్రజల మీదకి నెట్టడం ఏమన్నా సబబుగా ఉందా? మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు పరిస్థితి తీసుకోండి. 2024లో రాష్ట్రం విడిపోయింది. 2014లో రాష్ట్రం విడిపోయింది. 2014లో తెలంగాణని ఆంధ్ర విడిపోయిన తర్వాత ఈయనకి చాలా సుదీర్ఘకాలమైన అనుభవం ఉందనే ఉద్దేశంతో ఈయన ముఖ్యమంత్రిగా చేస్తే 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం చేసింది? ఇదిగో ఈ అభివృద్ధి చేశాం, ఇదిగో ఈ స్కీమ్ అమలు చేశామని ఒక్కటన్నా చెప్పగలిగిన విజన్ మీకుందా? నేను సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని. రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు, నా వాళ్ళ కోసం, వాళ్ళని మెప్పించడం కోసం అమరావతి అనే ఒక మహానగరాన్ని నిర్మాణం చేస్తానని కలలు కనడం తప్ప 5 ఏళ్లలో మీకు ఇంకొక విజన్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నాం. పేదలను ఆదుకోవడంలో ఈయనకి విజన్ ఉందా? ఒకవేళ ఉంటే ఈరోజు ఇన్ని హామీలు ఇచ్చి సూపర్ 6 అని ఒక్క పథకంలో కూడా ఒక్క రూపాయి పేదలకి సాయం చేయకుండా గాలికి వదిలేసే కార్యక్రమం చేస్తారా? రైతులను ఆదుకోవాలనే విజన్ మీకుందా? ఉంటే 2014 ఎన్నికల ముందు మీరు ఇచ్చిన రైతు రుణమాఫీ అమలు చేయకుండా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తే వాటిని రికార్డులో కూడా ఎక్కనివ్వకుండా
అసలు వ్యవసాయమే దండగనే ఒక పెద్ద ఆలోచనని ఈ రాష్ట్రంలో ప్రభావితం చేసే అంశంగా ముందుకు తీసుకెళ్లిన మీరు ఈ రోజుకి మీరిస్తా అన్న పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వకుండా ఉచిత పంటల బీమా ఎత్తేసి ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు కూడా దిక్కుమొక్కు లేని పరిస్థితి చేసి మీరు 2047కి రైతులను ఉద్ధరిస్తానని ఒక విజన్ చెప్తారంటే జనం నవ్వుతారనే స్పృహ లేదా అని ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ కడుపు నిండా అన్నం పెట్టండి రా బాబు అని అంటే 2047లో పరమన్నం పెడతానన్నట్టుగా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? పేదలను పట్టించుకోలే, ఒక పథకం అమలు చేయలేదు. ఒక విదేశీ సంస్థకి 2.5 కోట్ల రూపాయలు మీరు ఫీజు ఇచ్చి మీరు ఒక డాక్యుమెంట్ తీసుకొస్తే ఆ డాక్యుమెంట్ని చూసి ప్రపంచ స్థాయి నిపుణులు ఆశ్చర్యపోయారు. నేను అడుగుతా ఉన్నా, మీకు అందరికీ గుర్తుంటే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఆ మోజులో పడి ఆ రోజుల్లో ప్రపంచంలో ప్రముఖుల ప్రకటించుకున్నాడా లేదా? అప్పట్లో ఈ డాక్యుమెంట్స్ మెకన్సీ చేసిన డాక్యుమెంట్ని వేది చూస్తే మన్బాయిట్ అని ఒక ఆయన చెప్పాడు దీన్ని. మెకన్సీ స్కీమ్ విజన్ 2020 is one of those documents whose summary says one thing and whose contents quite another. It begins, for example, by insisting that education and healthcare must be made available to everyone. Only later do you discover that the states, hospitals and universities be privatized and funded by user charges. ఇది ఆయన విజన్. ఏంటంట, అన్ని ప్రైవేట్ పరం చేసి యూజర్ ఛార్జీలు పెట్టమన్నాడు. దేంట్లో? విద్యలోని, వైద్యంలోని. 2020లో డాక్యుమెంట్లో అది. 2020 డాక్యుమెంట్లో ఏం చెప్పాడు? 98లో తీసుకొచ్చిన డాక్యుమెంట్లో విద్య వైద్యానికి యూజర్ ఛార్జెస్ వసూలు చేయాలని చెప్పాడు. గొప్ప గొప్ప వీడియోలు ఉన్నాయి. 2024లో విజన్ గురించి డిప్యూటీ సీఎం గారు ఏం మాట్లాడారు, 2018-19లో చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి ఏం మాట్లాడారు కూడా ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు. నాకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఇంకొకటి ఏంటంటే, మొన్న 2 రోజుల పాటు 2 రోజులు అనుకుంటా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే ఒక ఐఏఎస్ అధికారి చెప్తున్నారు, సార్ వి రిసీవ్డ్ ఎ గుడ్ న్యూస్ సార్ అని చెప్పారు ఆయన. అంటే ఏంటి అని అడిగారు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. సార్, వరల్డ్ బ్యాంక్ 15,000 కోట్ల రూపాయలు రుణం మంజూరు చేస్తూ మనకి ఆదేశాలు వచ్చినాయి సార్. అందులో 25% డబ్బులు ముందే ఇచ్చేస్తారు సార్. అంటే 3,700 కోట్లు చిల్లర ముందు వచ్చేస్తారు సార్ మనకి. దీంతో మనం బ్రహ్మాండంగా అమరావతి పనులు మొదలుపెట్టేయచ్చు సార్ అంటే సభలో అధికారులతో సహా అందరూ చప్పట్లు కొట్టారు. నేను వీడియో చూసా. 15,000 కోట్ల రూపాయలు అమరావతికి అప్పు దొరికిందన్న ఆనందం ఈ రాష్ట్రంలో పేదలకి
రూపాయలు మేలు చేయలేకపోతున్న ఆనందంతో సమానంగా లేకపోయింది. ఎంత ఆనందపడుతున్నారంటే అమరావతి కోసం అప్పు దొరికిందని చప్పట్లు కొట్టుకుంటున్నారు, చంకలు గుద్దుకుంటున్నారు. అర్జెంటుగా అమరావతిని నిర్మాణం చేసి తాను చరిత్రలో తన వాళ్ళ కోసం నిలబడిపోవాలనే తాపత్రమే కదా. నేను చూసా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆఫీసర్లను నిందిస్తా ఉన్నారు, మీరు సరిగా చేయట్లేదు, అసలు మీరు పనికిరాని వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదే ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో అయినా, అంతకుముందు ఇంకో సర్కార్ అయినా, అంతకుముందు ఇంకొక సర్కార్ అయినా ఆఫీసర్లు ఏం మారరు. వచ్చినప్పటి నుంచి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల దగ్గర మొదలుకొని కింది స్థాయి అధికారుల వరకు, సిబ్బంది వరకు వేధింపులే కదా మీరు చేస్తున్నది. ఎంత చిత్రం అంటే వచ్చిన వెంటనే 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. నిన్న కూడా ఎవరో అధికారిని బెదిరిస్తున్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కలెక్టర్లను బెదిరిస్తున్నారు. అంటే పూర్తిగా సెన్సేషనలిజం అనేది ఇవాళ ఈ ప్రభుత్వం నమ్ముకున్న విధానాలుగా అనిపిస్తుంది. తిరుపతి లడ్డు, కాకినాడ పోర్టు, రేషన్ బియ్యం, ఇలా ఏదో ఒక అంశం తీసుకోవడం, ఆ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకెళ్ళడం, దానిలో ప్రజల్ని మభ్యపెట్టడం, ఇది ఒక పెద్ద దాన్ని ఏమంటామంటే ఒక స్ట్రాటజీ లాగా భావిస్తూ ఉన్నారు. చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. మంచి జరిగితేనేమో మీరు చేసినట్ట, సరిగా జరగకపోతే అధికారులు వైఫల్యం అంటారు. మీ సిస్టంలో లోపాలు సరిచేయడం మానేసి ఈ 6 నెలల కాలంలో 70,000 కోట్లు అప్పు తెచ్చారు. మీరు తెచ్చిన 70,000 కోట్లలో కనీసం ఒక 15,000 కోట్లు ప్రజలకి ఫలానా పథకం కింద ఇచ్చారని చెప్పుకునే పరిస్థితే లేదే. ఇది చూస్తూ ఉంటే ఏంటంటే అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. రూల్ ఆఫ్ లా అందరికీ ఒకేలా ఉండాలి.